అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక ఇచ్చింది. 2 ఇంజన్లు ఆఫ్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. రిపోర్ట్ ప్రకారం విమానం టేక్ ఆఫ్ అయిన సెకండ్ల వ్యవధిలో 2 ఇంజన్లు ఆఫ్ అయినట్లు నివేదికలో వెల్లడించింది ఏఏఐబి. మధ్యాహ్నం 1:35:39 విమానం టేకాఫ్ అయిన వెంటనే 155 నాట్ల వేగంతో వెళ్లగా 1:38:42 180 నాట్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. ఆ వెంటనే 2 ఇంజన్లు ఆగిపోయాయి. సెకన్ల వ్యవధిలో 2 ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. ముందు ఇంజన్ ఒకటి ఆగిపోగా ఆ వెంటనే సెకండ్ గ్యాప్లోనే రెండవ ఇంజన్ కూడా ఫ్యూయల్ కట్ ఆఫ్ అయింది. ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ కు మారిపోయాయి. 2 ఇంజన్లు ఒక్క సెకండ్ గ్యాప్లో ఆగిపోయాయి. ఫ్యూయల్ సప్లై లేకపోవడంతో N1, N2 ఇంజన్ల టేక్ ఆఫ్ వాల్యూస్ పడిపోయాయి. 1:38:47 వేగం క్రమంగా తగ్గిపోయింది. ఈ సమయంలో కాక్పిట్ లో ఎందుకు ఇంజన్లు ఆఫ్ చేశారని ఒక పైలట్ మరొకరిని అడగ్గా తానేం ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిందని ఏఏఐబి నివేదికలో స్పష్టం చేసింది. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో బోయింగ్ సంస్థ ప్రకటన చేసింది. విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. ఎయిర్ ఇండియా విమానం 171 ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు, సిబ్బంది చుట్టూనే తమ ఆలోచనలు తిరుగుతున్నాయని బోయింగ్ సీఈఓ తెలిపారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రోటోకాల్ ప్రకారం AI-171 కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏఏఐబికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి. దేశంలో జరిగిన అత్యంత దారుణమైన ప్రమాదాల్లో అహ్మదాబాద్ దుర్ఘటన ఒకటి. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. జూన్ 12న ప్రమాదం తర్వాత వరుసగా జరిగిన కీలక పరిణామాలు మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే మాత్రం ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 12 మంది సిబ్బంది, 242 మంది ఉన్నారు. ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడగా మిగతా వారితో కూడా ఘటనా స్థలంలో మృతి చెందారు. మృతుల సంఖ్య టోటల్ గా 272కి చేరింది. ప్రాణాలతో బయటపడిన ఏకైక బ్రిటిష్ జాతీయుడు విశ్వకుమార్ రమేష్ 11A సీట్లో కూర్చున్నాడు. అది ఎగ్జిట్ కి సమీపంలో ఉంది. ఈ ప్రమాదంపై ఎయిర్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించింది. జూన్ 13న ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించడానికి, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు నివారించడానికి మార్గదర్శకాలు జారీ చేసేందుకు జూన్ 13న కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. మరి కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ను జూన్ 13న సంఘటనా స్థలంలోని భవనం పైకప్పు నుంచి, మరొకటి జూన్ 16న శిథిరాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ ను జూన్ 24న ఢిల్లీకి తరలించారు. అదే రోజు బ్లాక్ బాక్స్ నుంచి డేటా వెలికి తీశారు. జూన్ 25న క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ నుంచి ఈ విమానం ముందుకు ఉండే బ్లాక్ బాక్స్ వెలికి తీయడం జరిగింది. మెమరీ మాడ్యూల్ ద్వారా డేటాను డౌన్లోడ్ చేశారు. ఇక ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నిపుణుడికి పరిశీలకుడి హోదా కల్పించారు. విదేశీ మార్గాల్లో ప్రయాణించే 3 వైడ్ బాడీ విమానాలతో పాటు వారానికి 38 చొప్పున అంతర్జాతీయ విమానాలు కూడా తగ్గించడం జరిగింది. టోటల్ గా ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని కీలక అంశాలను ఈ ఏఐబి బయటపెట్టింది. అయితే ఇక్కడ విమానంలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే విమానం కూలిపోవడానికి ముందు స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావు అని ఒక పైలట్ ఇంకొక పైలట్ ని ప్రశ్నించాడని రిపోర్ట్ లో పేర్కొంది. మరి తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరొక పైలట్ సమాధానం ఇచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి కుట్రకోణం లేదని ఏఐబి నివేదికలో పేర్కొంది. అలాగే పక్షి ఢీకొట్టినట్టు ఎలాంటి ఆధారాలు కూడా లేవని వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి కాక్పిట్ లో ఏ క్షణానికి ఏం జరిగిందనేది ఈ విషయాన్ని కూడా నివేదికలో తెలిపింది. జూన్ 12 ఉదయం 11:17 ఫ్లైట్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 1:10 విమానాశ్రయం నుంచి బయలుదేరింది. విమానం సిద్ధమైంది లండన్ వెళ్ళడానికి. ఇక 1:25 టాక్సీ క్లియరెన్స్ అనుమతి ఇచ్చింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. 1 నిమిషం తర్వాత విమానం బే 34 నుంచి R4 టాక్సీవే మార్గంలో 23 రన్వే పైకి చేరుకుంది. కరెక్ట్గా 1:32 గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్ కు విమానం మారింది. 1:37 టేక్ ఆఫ్ క్లియరెన్స్ జారీ అయింది. 1:37 విమానం టేక్ ఆఫ్ కావడం ప్రారంభించింది. అయితే 1:38 అంటే 1 నిమిషం తేడాలోనే విమానం ఎయిర్ గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్ లోకి మారాయి. దీంతో
ఈ విమానం గాల్లోకి లేచింది. కరెక్ట్ గా అదే టైంలో 42 సెకండ్స్ గ్యాప్ లో విమాన గరిష్ట వేగం 180 knots ని అందుకుంది. ఆ మరుక్షణమే విమానం ఇంజన్ 1, ఇంజన్ 2 చెందిన ఇంధన స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ మారాయి. ఒక సెకండ్ తేడాతో ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. స్విచ్లు ఆగిపోవడం వల్ల ఇంధన సరఫరా ఆగిపోయింది. దీంతో రెండు ఇంజన్లు టేకాఫ్ నుంచి వేగం తగ్గుతూ వచ్చాయి. ఈ సమయంలోనే స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ని ప్రశ్నించగా తాను ఎలాంటి చేంజెస్ చేయలేదని చెప్పేసి ఇంకో పైలట్ సమాధానం ఇచ్చారు. ఈ మాటలు కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో రికార్డ్ అయ్యాయి. ఎయిర్పోర్ట్ పెరిమీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకి రావడం సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది. ఇక మధ్యాహ్నం 1:38 కట్ ఆఫ్ నుంచి రన్వేకు మారిన విమానం మొదటి ఇంధనం స్విచ్ ఆఫ్ అయిపోయింది. 1:38:56 కట్ ఆఫ్ నుంచి రన్వేకి మారింది. రెండో ఇంధనం స్విచ్ కూడా ఇంజిన్ కంట్రోల్ స్విచ్ లను రన్ కు మారినప్పుడు ప్రతి ఇంజిన్ ఫుల్ అథారిటీ డ్యూయల్ ఇంజిన్ కంట్రోల్ ఆటోమేటిక్ గా రీలైట్ చేస్తుంది. అప్పుడు ఇంధనం వచ్చి థ్రస్ట్ రికవరీ అవుతుంది. ఈ విమానం మొదటి ఇంజిన్ తిరిగి ఆన్ అవడం ప్రారంభించింది. కానీ రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట గరిష్ట వేగాన్ని ముందుకు వెళ్లేలా చేయలేదు. కరెక్ట్ గా 1:39 ఉన్నట్టుండి పైలట్లు మేడే అంటూ సందేశాన్ని పంపించారు. ఇంకా 1:39 11 సెకండ్లకి డేటా రికార్డ్ ఆగిపోయింది. అంటే అప్పటికే విమానం కూలిపోయింది. అంటే 1:39:05 మేడే అనౌన్స్ చేశారు పైలట్లు. తర్వాత దాదాపుగా 6 సెకండ్లకి డేటా రికార్డింగ్ ఆగిపోయింది. అంటే అప్పటికి ఆ తర్వాతే ఈ విమానం అక్కడ మెడికల్ కాలేజ్ మీద కూలిపోయింది. 1:44 44 సెకండ్లకు సహాయక చలనతో ఎయిర్పోర్ట్ నుంచి క్రాష్ ఫైర్ టెండర్లు బయలుదేరాయి. ఇక సెకండ్ తేడాతో రెండు ఇంధన స్విచ్ కంట్రోల్ ఉదాహరణ తర్వాత ఆగిపోవటం వల్లే ఈ ప్రమాద ఘటన జరిగిందని చెప్పేసి కూడా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వివరించింది. మరి ఈ అంశానికి సంబంధించి ఇంకా మరింత ముందుకు వెళ్తాము, నివేదిక దర్యాప్తు చేస్తామని కూడా కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. థ్యాంక్ యూ ఆర్కే.